హాయ్ అండి. అందరూ పెట్టే ఆవకాయే కదా! మళ్ళీ నువ్వేం కొత్తగా చూపిస్తావు అనుకోకుండా కొంచెం మేము చెప్పిన చిన్న చిన్న టిప్స్‌తో మా అత్తయ్య గారు చేశారనమాట. మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు చెప్పిన రెసిపీ అనమాట ఇది. అంటే తరతరాల నుంచి వచ్చిన ఆవకాయ. అంటే మా ఇంట్లో ఉన్న వాటి కొలతలతో ఎలా చేసామో ఇప్పుడు చూడండి. మా అత్తగారికి ఎప్పటి నుంచో ఒక చెట్టు కాయలు పెట్టాలి అని ఎప్పటి నుంచో బాగా చూస్తున్నారు. అంటే బయట దొరికేస్తాయి కానీ అవన్నీ ఒక చెట్టు కాదు కదా. అందుకని మా చుట్టాలు మల్లిసాల నుంచి తెప్పించుకుంటుంటే సో మేము కూడా తెప్పించుకున్నాము. ఇవి ఒక 25-30 కాయలు అనమాట. సో ఇవన్నీ మేము బయట కొట్టించేసి అన్నీ సపరేట్గా జీడి అన్నీ తీసేసేసి అన్నీ తుడిచేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి డ్రెస్సింగ్ చేయాలి కదా. డ్రెస్సింగ్ అంటే ఉప్పు కారం ఏమేం కావాలి ఏంటి అన్నీ ఒక బేషన్లో ఇలా పెట్టుకుని దీనికి అంటే కొలత అనమాట. మాకైతే యాక్చువల్గా ఇన్ని కాయలకి ఇన్నని చెప్పేసి కొలత ఉంటుంది. కొంతమంది కొలుచుకుంటారు, అంటే ముక్కలు కొలుచుకుని వేసుకుంటారు. మా లెక్క అయితే మటుకు 25 కాయలకి కేజీన్నర అది కొలత అనమాట. సేరున్నర అనుకోండి. సో అలాగా ఈ చెంబు మాకు చెంబు అనమాట. చాలామందికి ఇంట్లో ఉంటాయి కదా సేరని కొంచెమని, అలాగా దాంతో కొలుచుకుని పెట్టుకున్నాము. లేదు చెంబు అలాంటివి లేవనుకుంటే కనుక కేజీ లెక్కన కూడా వేసుకోవచ్చు. అది ఇది సేమ్ ఒకటే అయిందండి. ఏదో అప్పట్లో మనకి తూకాలే లేవు కాబట్టి సేరుకి ఈ చెంబు, సాల్ట్కి ఈ చెంబు అని అలా ఉండేవన్నమాట. ఇప్పుడు మనకు అంత ప్రాబ్లం లేదు కదా. ఇంట్లోనే చిన్న చిన్న వేయింగ్ మిషన్లు వచ్చేస్తున్నాయి. పెట్టుకుని చూసేసుకుని వేసేసుకుంటున్నారు. సో అలాగా ఈ కారం అది కూడా ఇంట్లో చేస్తున్నారు. ఆవకాయ కారం అంటే అక్కడి నుంచి తెప్పించుకున్నాము. అంటే ఇది ఒక 1 ఇయర్ పాటు మనం ఎంతో టేస్టీగా ఎప్పుడూ యూస్ చేస్తాం కదా. అందుకని బయట అమ్మే కారాలు ఉప్పులు అవి కాకుండా అన్నీ ఆర్గానిక్వే, అన్నీ మంచివే మేము యూస్ చేసాం అనమాట. సాల్ట్ కానీ కారం కానీ దీనికి అన్నీ కొలత ఏంటంటే అన్నీ ఈక్వల్ అనమాట. అంటే కేజీన్నర మనము కారం వేసుకుంటే కేజీన్నర సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఆవపిండి కూడా కేజీన్నర వేసుకోవాలి. ఆవపిండి కూడా మేము ఓన్లీ ఆవకాయ కోసమే స్పెషల్గా వేరే వాళ్ళు చేస్తారనమాట. అక్కడి నుంచి మేము తెప్పించుకున్నాము. అన్నీ రెడీగా పెట్టుకుని ఈరోజు స్టార్ట్ చేసాం. మేము పొద్దున అనుకుని స్టార్ట్ చేస్తే అది కాస్త మధ్యాహ్నానికి అయ్యింది. ఇంకేముంది, మధ్యాహ్నం టైంలో భోజనాలు హడావిడి. నేను వీడియో తీస్తూ ఉంటే మధ్యలో మా పిల్లలు వచ్చి అమ్మ అన్నం అంటారు, అమ్మ ఆకలేస్తుంది అన్నారు. మధ్యలో నేను వీడియో తీస్తే ఎలా అయినా మన ఛానల్లో ఉన్న వాళ్ళకి ఒక టేస్టీ ఆవకాయ చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేసి, ఒకవేళ ఈ వీడియో కాకుండా వేరే వీడియోలైనా చూసి ఒకవేళ పెట్టుంటే కనుక ఈ వీడియో ఇన్ కేస్ కనుక చూస్తే కామెంట్స్ పెట్టండి ఆవకాయ ఎలా వచ్చింది అన్నది. అండ్ నెక్స్ట్ ఇందులోనే కొన్ని మెంతులు వేసుకోవాలి, కొంచెం పసుపు పొడి వేసుకోవాలి. ఇది కూడా ఆర్గానిక్దేనండి. అండ్ ఇందులోనే కొంచెము మెంతి పొడి కూడా వేసుకోవాలన్నమాట. వేసాము ఇందులో. ఇప్పుడు చూసారా బాగా కలిపారు కదా. బాగా మొత్తం కారము, పసుపు, మెంతి పొడి అన్నీ బాగా కలిపేలాగా బాగా కలపాలన్నమాట. చూసారు కదా. ఇందులో ఇప్పుడు 1 స్పూను మెంతి పొడి వేసారనమాట. ఈ మెంతి పొడి వేయడం వల్ల అండ్ పసుపు వేయడం వల్ల, మెంతులు వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఫస్ట్లో పెట్టుకున్నట్టుగానే టేస్ట్ ఉంటుందంట. మా అత్తయ్య గారు చెప్పారనమాట. అండ్ ఈ ఆవకాయ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అది పక్కన ఉండకూడదంట, దిష్టి తగులుతుందంట. అది కూడా చెప్పారు మా అత్తయ్య గారు. మా పిల్లలు మధ్యలో వస్తుంటే మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారనమాట. అండ్ ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసేసి ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంకా ఇందులో ఏంటి అంటే ఆయిల్ కూడా అంతే. అన్నీ చెప్పాను కదండి, కేజీన్నర అని. ఆయిల్ కూడా అంతే కేజీన్నర. కాకపోతే కొంచెం ఆయిల్ మా అత్తగారు పక్కన ఉంచారనమాట, పైన వేయచ్చు అన్న ఉద్దేశంతో. ఇలాగా మొత్తము ఇందులో ఆయిల్ అంతా వేసుకుని కొంచెం కొంచెంగా కలిపి ముక్కలు అవి కలిపి వేశారనమాట. మీకు కనుక వేరే ఏదైనా ఆవకాయ కావాలి, వేరే ఏదైనా ఆవకాయ ట్రై చేయాలనుకుంటే కూడా చెప్పండి. అది కూడా మా అత్తయ్య గారికి చాలా రకాల ఆవకాయలు వచ్చాయన్నమాట. ఇందులో ఉన్న ముక్కలతో కూడా 2 రకాల ఆవకాయలు చేస్తారు అప్పటికప్పుడు. అదేంటి పెసరపిండి ఆవకాయ అండ్ నువ్వుపిండి ఆవకాయ అంట. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా బాగా కలపాలి. బాగా కలిపి అంత బాగా కలిపితే అవన్నీ మనకి బాగా కలుస్తాయి అన్నమాట. అలాగే ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని అంత బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక మీరు ఎందులో పెట్టుకోవాలనుకుంటున్నారో అందులోనే కింద కొంచెం ఆయిల్ వేసి ఆ కారం కలిపిన దాంట్లో ఇలా కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని
ఆ ఆవకాయ ముక్కలు అది బాగా అంటే ఆ మామిడికాయ ముక్కలు కారం అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా కలిపి వేసుకోవాలంటండి. కొంతమంది ఇలా వేసేసేసి కొంచెం కారం వేసి అలా వేస్తారు, అలా కాదంట. ఇలా వేసుకుంటేనే బాగా కలుస్తాయంట. ఫస్ట్ కింద అడుగున కొంచెము ఆ కారం పౌడర్ వేశారు. నెక్స్ట్ వేసాక ఈ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు బాగా అందులో మేకప్ చేసి ఇందులో వేయాలన్నమాట. చేశాక ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసేసేయాలంటే మా అత్తగారు కొంచెం ఆయిల్ వేసి కలిపారు, చూసారు కదా. అంటే ఈ కొన్ని ముక్కలు అయిపోయాక మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలిపి మళ్ళీ అందులో ముక్కలు వేసి అలా చేశారనమాట. అలా ప్రాసెస్ అంతా చేసేపాటికి మాకైతే ఒక 15 మినిట్స్ దాకా పట్టిందండి. ఎందుకంటే మేము పెట్టింది ఒక 25 వరకు మ్యాంగోస్ పెట్టామంటే 25 కాయలు పెట్టాం కదా. సో చాలానే ముక్కలు ఉన్నాయి. అవన్నీ మేము చేసి కలిపి పెట్టాం అనమాట. ఇప్పుడు అది అయిపోయాక ఇంకొంచెం ముక్కలు వేసుకోవాలి. అలాగా కొంచెం కొంచెం ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని పెట్టుకుంటే అన్ని ముక్కలకి ఉప్పు కారం అంటుతుందంట. అంటే మీరు ఎంత ఎక్కువ పెట్టుకున్నప్పుడు మీరు అప్పుడు గరిటెతో కలపాలి అన్న కలపలేరు కదండి. అందుకని ఇప్పుడే అలా వేసేసుకుంటే బాగా కలుస్తుందంట. ఇది ఒక టిప్ అనమాట. ఇందాక నేను 2 టిప్స్ చెప్పాను కదా. అంటే కొంచెం పసుపు వేసుకోవడం ఒకటి అండ్ మెంతి పొడి ఒకటి. మెంతులు కూడా బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ మా అత్తగారు ఏదో అప్పుడప్పుడు ఈ ఈ నెలంతా కూడా ఏవో ఒకటి చిన్న చిన్న ఆవకాయనో లేదంటే ఏవో ఒకటి పెడుతూనే ఉంటారనమాట. అందుకని మా ఇంట్లో ఎప్పుడు కూడా ఈ ఆవపిండి, నువ్వుపిండి, మెంతిపిండి అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. అందుకని అది నేను వీడియోలో చేసి చూపించలేదు. రెడీగా ఉంటే ఒక స్పూన్ వేసేసాము. అదొక టిప్ అనమాట. ఇప్పుడు దాకా ఒక 1/2 kg ఆయిల్ వాడామండి. మళ్ళీ ఇంకొక బాటిల్ ఓపెన్ చేసి ఈ ఆయిల్ కూడా నువ్వుల నూనె అనమాట. మంచి నువ్వుల నూనె వేసుకుంటే ఆవకాయ 1 year కాదు 2 years అయినా సరే నిల్వ ఉంటుందంట. ఇది ఇంకొక టిప్ అనమాట. ఎన్ని టిప్స్ చెప్పేస్తున్నాను కదా నేను మీకు. ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసి మీరు చేయండి. ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి కాయలతో అయినా సరే. అంటే ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే బయట కాయలు అమ్మేస్తూ ఉంటారు కదా, ప్రతి కాయలతో పెట్టుకోకూడదు అంటండి ఆవకాయ. ఆవకాయలకు ఒక రకము, మాగాయలకు ఒక రకం ఉంటుందంట. ఆవకాయలకైతే మేము ఎప్పుడు పెట్టేది చిన్న రసాలు అండ్ మామిడికాయలకైతే మాగాయకి అయితే ఎప్పుడు పెట్టేది పెద్ద రసాలు అనమాట. ఈ చిన్న రసాలు ఏంటి అంటే బాగా పుల్లగా ఉంటాయంట. పుల్లగా ఉంటే ఆ పులుపుకి ఆవకాయ టేస్ట్ అనేది బాగుంటుందంట. చూసారు కదా. ఇంకా మిగిలిన ఆయిల్ కూడా వేసేసేసి ఇంకా మిగిలింది కూడా బాగా కలిపేసేసి అందులోనే ఇంకా మిగిలిన ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పటికి హాఫ్ అయ్యింది, ఇంకొక హాఫ్ ఉన్నాయి. హాఫ్ ఏమోని ఎర్రగా ఉన్నాయి, ఇంకొక హాఫ్ ఏమో గ్రీన్గా ఉన్నాయి. వాటిని కూడా బాగా కలిపేసేసి వేసేస్తున్నారు. చూసారు కదా. అన్నీ బాగా కలుపుకోవాలి. ఏదో నిజంగా వాళ్ళకున్న ఓపిక మనకు ఉండదండి. మనం అయితే ఏం చేస్తాం, అవన్నీ ఏం కలుపుతామని చెప్పేసి అలా టపటపా కలిపేసేస్తాము. మా అత్తయ్య గారు ఇయర్ అంతా వెయిట్ చేసేది ఈ సమ్మర్ కోసమే, ఆవకాయ పెట్టడం కోసం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మా అత్తయ్య గారికి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఆవకాయ మాగాయ పెట్టడం, అది పిల్లలకి పెట్టి బాగుంది అంటే తృప్తి పడ్డం. ఎవరికైనా అంతే కదండి. ఏ అమ్మలకైనా లేదంటే ఇప్పుడు అంటే మనకంటే నా ఏజ్ ఇంచుమించు ఒక 30-32 ఉంటాయి. నా ఏజ్ వాళ్ళకి మేబీ అంతలా రాకపోవచ్చు ఆవకాయలు అది పెట్టడం. మనం ఏంటి అంటే ఎవరైనా సరే ఏదో ఒకటి వంటకం చేసి పిల్లలు పెట్టడానికి వాళ్ళు బాగుంది అంటే తృప్తి పడతాం కదా. అదే నేను చెప్తున్నాను. ఏ తల్లికైనా సరే పిల్లలకి పెట్టి అది బాగుంది అంటే సాటిస్ఫై అవ్వడంలో ఒక ఇది ఉంటుంది కదా, అదే అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయాక మీకు ఇంకో వీడియోలో మాగాయ ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను. మాగాయ అయితే మటుకు ఎంత కష్టమైనా సరే మా అత్తయ్య గారు అలాగే పెడతారనమాట ప్రతి ఇయర్ కూడా. ఇప్పుడు చూసారు కదండి, మిగిలిన ఆయిల్ కూడా కొంచెం ఉంచుకొని మొత్తం అన్నీ వేసేసేసి అందులో పైన వేసుకోవాలన్నమాట. అండ్ మిగిలిపోయిన కొన్ని ముక్కలు ఉన్నాయని చెప్పాను కదండి, అన్నీ తుడుచుకొని పెట్టుకున్నప్పుడు పెచ్చులేనివి, వాటి కోసము నువ్వుపిండి ఆవకాయ అనమాట. ఒక 3-4 కాయలు ముక్కలు అనుకోండి, మా దగ్గర ఉన్నవి అది కూడా చూపిస్తాను. దానికి అంటే మొత్తం 3టికి ఉప్పు కారం కలిపేసేసి దాన్ని 2 రకాలుగా సపరేట్ చేసి 2 ఆవకాయలు కలిపారనమాట.
ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాసుతో పెసరపిండి ఆవకాయకి అయితే 1 గ్లాసు, నువ్వుపిండి ఆవకాయకి అయితే 1.5 గ్లాస్ పెట్టారనమాట. ఇవి బాగా వేయించేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇది కొంచెం చూడండి, ఇందాక మొత్తం అనేది తుడిచినప్పుడు మిగిలిన ముక్కలు ఇవన్నమాట, పెచ్చులేనివి, కొద్దిగా పండుగ ఉన్నవి, అలాంటివన్నీ తీసి పక్కన పెట్టుకున్నాము. అందులోనే ఒక డొక్కు అంటే ఒక పావు కేజీ వేసుకోండి, పావు కేజీలో సగం అనమాట, అది సాల్ట్. దానికి ఒక 30 దాకా వేస్తారనమాట. 30 కారం, 30 సాల్ట్ వేసి అందులోనే ఆ 2 కలిపేసేసి పక్కన పెట్టుకుని, ఇందాక నేను మీకు చూపించాను కదండి ఆ పెసరపిండి, నువ్వుపిండి, అవి కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిపేసుకుని, ఇవి 2 సపరేట్గా చేస్తారనమాట మా అత్తయ్య గారు. అంటే విడివిడిగా కలుపుకుండగా దీనికి మొత్తం ఉప్పు కారం బాగా కలిపేసేసి వీటిని 2 డబ్బాల్లో సపరేట్గా చేసి ఆ పౌడర్ చేసిన పిండిని వేసేసారనమాట. ఒక దాంట్లో పెసరపిండి వేశారు, ఒక దాంట్లో నువ్వుపిండి వేశారు. సో ఇందాక నేను చెప్పాను కదండి భోజనాల టైం అని, నేను పెడుతున్నప్పుడు ఆ వీడియో అనేది స్కిప్ అయిందనమాట. సో నెక్స్ట్ కానీ మళ్ళీ చేస్తే కానీ ఖచ్చితంగా నేను అది చేసి పెడతాను. సో ఇవి చూస్తే ఎలా ఉన్నాయో చెప్పండి.